డైరెక్ట్ నాకు వద్దు నేను సూసైడ్ చేసుకున్నా అంటే దాంట్లో ఏంది అంటే దాన్ని ఏదో ఒకటి చెప్పు అంటారు మాకు. చేసుకుంటున్నావు ఎందుకంటున్నావు? He's talking with you regularly? Yeah. Yeah, he is. వంశీ నన్ను లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి తెలుసు కదా, మళ్ళీ నువ్వు లవ్ ప్రపోజల్ పెట్టినావు అని చెప్పేసి నన్ను తెలిసింది. వంశీని టచ్ చేసినా కూడా don't beat him. I don't like that. You didn't accept him. What you're talking like? నీతో మాట్లాడొద్దు, నువ్వు ఆయనతో మాట్లాడొద్దు అంటే నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేసేట్లు లెక్కనే ఉన్నా. నో అలా మాట్లాడకండి, దండం పెట్టడం అదంతా ఎందుకు? Coming in December, I'm gonna meet you guys and we can spend some time and but I didn't tell him to block you. పెద్దగా చేస్తా లొల్లి చెప్తున్నా, నేను ఖచ్చితంగా సూసైడ్ వరకు పోతా. ఎందుకు వంశీ ప్రపోజ్ చేసి లైఫ్ లోకి వచ్చినావు మరి? Naini, please don't try. హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే బేసిక్ అనిపిస్తుంది వీడియోస్ నేను కొట్టవద్దు చేయొద్దు అనుకున్నా, కానీ తప్పట్లేదు. ఇది మేము ఏడుస్తూ ఉంది నయనతార. ఎందుకు ఏడుస్తుంది అనేది మీరు లాస్ట్ వీడియో ఆల్రెడీ నయనతార ఛానల్లో చూడొచ్చు. అందుకే నేను రమ్మని చెప్పిన. ఏమైంది పంచాయతీ ఏంది? అప్లై చేసిన పాస్పోర్ట్ అదే వర్క్ ప్రాసెస్లో ఉంది. పాస్పోర్ట్ అప్లై చేసినావు? అదే ప్రాసెస్లో ఉందన్నా. ఏమనుకుంటున్నావు సార్? పోదాం అనుకుంటున్నావు? ఏమంటారు ఇంట్లో వాళ్ళు? ఇంట్లో వాళ్ళు వెళ్ళమన్నారన్న. నాకే అసలు అంటే పోబుద్ది కావట్లేదు, ఆలోచిస్తున్నా ఇంకా ఏంటి అనేది. నేను ఇష్టం అని చెప్పిరా? నీ ఇష్టం. ఇంకా నేను అడిగితే వాళ్ళ ఇష్టం నాన్న, వెళ్తే మంచిదే కదా అన్నట్టు మాట్లాడుతుండే. ఏంటిది గరా? ఎందుకంత భయపడుతున్నావు? భయపడ్డం కాదు అసలు, నువ్వు ఎందుకు అట్లా రియాక్ట్ అవుతున్నావు అర్థం కావట్లేదు మాకు. అసలు కోర్టులో విట్నెస్ కూడా ఇట్లా కూర్చోడు. ఎట్లా కూర్చున్నా? నేను బాగానే కూర్చున్నా. బానిస లెక్క అదే కూర్చో. అమ్మాయి ఫోన్ చేస్తుంది వస్తుంది. అసలు నాకు సపోర్ట్ చేసినట్టు చేసి తమ్మునికి కూడా సపోర్ట్ చేస్తుంది. నేను ఏం సపోర్ట్ చేసలే, అమ్మాయి ఫోన్ చేసింది అంతే. ఎందుకు చేసింది? ఇందాక మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ చెయ్యి. వద్దు మాట్లాడదు అమ్మాయితో అసలు. ఎందుకు వద్దు వీడియో మాట్లాడుతున్నా ఇంత అసలు? సార్ చెప్పు, నీ బాధ చెప్పు. ఏమైంది సార్? అమ్మాయితో మాట్లాడి ఓకేనా? లైట్ తీసుకుంటావా? లాస్ట్ టైం కూడా అట్లా చెప్పినావు. అసలు ఏం చేసా చెప్పు. నేను మాట్లాడుతుంటే ఏమైతుంది మీకు? ఎందుకు అట్లా యూజ్ చేసుకున్నా? నీ ఫ్రెండ్స్ నాకు తెలియదా? తెలుసు. అరే తెలుసు, నేను పరిచయం చేస్తా కదా ఇంటారా. నువ్వు అంటే ఓకేరా, నువ్వు చేసుకోరా, యాక్సెప్ట్ చేయరా అంటే అప్పుడు మేము పరిచయం చేసేవాడిని. నువ్వు డైరెక్ట్ నాకు వద్దు నేను సూసైడ్ చేసుకున్నా అంటే దాంట్లో ఏంది అంటే దాన్ని ఏదో ఒకటి చెప్పు అంటారు మాకు. చేసుకుంటున్నావు ఎందుకంటున్నావు? నేను అమ్మాయితో ఉందంటావని నిజాలు ఇవ్వాలంటే ఉందా? తప్పుగా అట్లా అబద్ధం చెప్పడం. వంశీ శుద్ధపూసే కదా, ఎట్లుంటాయి అన్నకి. ఇది కూడా ఇప్పుడు తనకి ఇంకా సీరియస్ అయ్యి తను వచ్చేసి అని చెప్తారు కదా అన్న. మూసుకో చేయమనుకో. ఏం మాట్లాడుతావు? నేను మాట్లాడతా హాయ్ ఐఎమ్ నయనతార వంశీస్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి గర్ల్ ఫ్రెండ్ అనేది చెప్తావు మళ్ళీ. అబద్ధమే కదా అది. నీకేమైతుంది? నాకేమైతుంది నయనతార అసలు? ఆమె దృష్టిలో నువ్వు నన్ను చేస్తున్నావు, నేను పట్టించుకుంటలేక నిన్ను ఆమె చేస్తుంది, నువ్వు ఆమెను పట్టించుకుంటలే. అవును, ట్రయాంగిల్ స్టోరీ. ట్రయాంగిల్ స్టోరీ నువ్వు చేసేది. నా దాకా ఎవరు తీసుకొచ్చారు? నువ్వు తీసుకొచ్చినావు కదా. అవును, మరి చెప్పకపోతే మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ అన్నో చెప్పలేదు అంటావు కదా. ప్రపంచ రాజకీయాలు నీకే దొరుకుతురా? నాకే దొరుకుతురా? అదే అంటే ఇప్పుడు రాధికనా? నేను రాధిక కాదు, నువ్వు రాధిక రాధిక అక్క అంట. డిజిటల్ 2 వర్షిని అమ్మాయి పేరు మాట్లాడుతావు ఎందుకన్నా మళ్ళీ దానికి? దానికి ఏంది వంశీ? తనకి అన్నా నేను, దానికి అన్నా నేను. ఎవరికి రెస్పెక్ట్ ఇస్తా నేను? దానికి అన్నావు, తనకి అన్నా. వర్షిని హలో. హలో వర్షిని హాయ్. హలో హాయ్.
వాట్ ఆర్ డూయింగ్? హలో. Nothing much. I was just doing my work. ఓకే, వాట్స్ ద టైమ్ నో? It's 4 o'clock in the morning. 4 o'clock in the morning. What are you doing now? I was just working night shift. Oh, okay. అట్లా ఉంటుందన్న, ఎందుకన్నా? Are you student, what's right? up? Yeah, I just work part time, Okay. a few hours. ఆయన చెప్తున్నాడుగా ఆయన How is Vamsi? Is talking with you I think regularly? he's good. Yeah, Uh, yeah, he is. is starting? Yeah, every day. Hmm. He just texted me a while back. Okay, Maybe you a- saw 1 that hour last back, video, I right? guess. Hello? What is that? You saw that last video, right? She gonna spoke with you. Yeah, she can speak with me. That's fine. Are you sure? Yeah, it's okay. I don't have any problem. నీకు తెలుగు వచ్చు కదా? Yeah, too. ఏం మాట్లాడుతున్నా ఎంత చెప్పు. మాట్లాడినా ఇంతరా, నన్ను చూస్తాను. నేను ఇక్కడ హలో. Hi. హాయ్. మాట్లాడు. Yeah, చెప్పండి. వంశీ నన్ను లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి తెలుసు కదా, మళ్ళీ నువ్వు లవ్ ప్రపోజల్ పెట్టినావు అని చెప్పేసి నన్ను తెలిసింది. Yeah, I know that, but you didn't accept it, right? కానీ తనకు ఉంది కదా, తనకు నా మీదనే ఉంది కదా. But you didn't accept it, so I can do that. అది నా ఇష్టం, You bro. both are not in a relationship already. ఓకే, ఇప్పుడు నువ్వు తనని లవ్ చేస్తున్నావు, తనకుందా మరి నీ మీద? యా ఉందనే కదా మీకు చెప్పారు లాస్ట్ వీడియోలో. వెయిట్ చేస్తున్నాను. చెప్తున్నా నేను, ఇంకా తన క్లారిటీ ఇవ్వాలా ఏంటి? మా అమ్మాయిని పట్ట వాళ్ళు టచ్ చేస్తే అమ్మాయికి నచ్చదు తెలుసా? వంశీని టచ్ చేసినా కూడా డోంట్ బీట్ హిమ్. ఐ డోంట్ లైక్ దట్. సో వాట్, హీ బిలాంగ్స్ టు మీ. ప్లీజ్ వాడు నా ఓడు టచ్ చేసి ఊరుకొని ఉంటుంది అమ్మాయి. అసలు ఆయనకు లేదు నువ్వు అంటే ఇష్టం లేదు. తనకి ఇంకా చెప్పలేదు. చెప్పి ఆస్క్ హిమ్, హీ లైక్స్ మీ. ఐ నో దట్. ఆయనకు నువ్వు అంటే ఇష్టం లేదు, నేనంటేనే ఇష్టం. ఆయనకి ఇష్టం, మీరు అడగండి కావాలంటే. నాకు చెప్పిండు, నాకు డైలీ చాట్ చేసిండు. నాతో డైలీ ఆల్మోస్ట్ లైక్ 3-4 hours మాట్లాడతారు. యూ డోంట్ నో దాట్. మాట్లాడని చెప్పు నువ్వు. ఇప్పుడు వంశీ ఏమైనా, వంశీ ప్లే బాయా లేకపోతే మీరేమైనా? Oh, why you are speaking like that? He's a good person. He's Sri Prabha's brother. నువ్వెందుకు వస్తున్నావు? Sri Prabha is like good nature person, so his brother will be likewise, right? శ్రీప్రభ చాలా మంచోడు, సో తమ్ముడు చాలా మంచోడు. హలో. Yeah. నాకు శ్రీప్రభ గురించి కాదు, లైక్ వంశీ లైఫ్లో నేను ఉన్నప్పుడు నువ్వెందుకు వస్తున్నావు? నేను యాక్సెప్ట్ చేయను అంటే ఫ్యూచర్ నీకు అంతగానం You don't have any feelings for him, right? Or do you have anything for him? మేము ఫ్యూచర్లో చూసుకుందామని చెప్పుకున్నాం డూడ్. Yeah. That's your opinion. I liked him. I just texted him and we are chatting and we were making calls. వర్షిని, నీకు ఓకే కదా ఇంత వీడియోస్ చేయడం కానీ అవన్నీ నీకు ఓకేనా? Yeah, I don't come into the professional life. I am okay with everything, but I just don't want to be so close with her because she's dating. But you don't have a problem to do videos with Nayanthara, right? No, I don't have any problem for the videos. So, Niku, I just have a problem if she beats him or something like that. Only on that. ఓకే, బట్ అది రాదు కదా పాపం వాళ్ళకి. మళ్ళీ నువ్వు టచ్ చేయొద్దు అంటే ఆ వైబ్ రాదు కదా వాళ్ళకి కూడా. వీడియోస్ చేయాలని మూడ్ రాదు కదా. అంటే
దట్స్ ఈస్ ఫైన్, బట్ అంటే ఊరికే మీద పడిపోవడం, వెళ్ళి కూర్చోవడం అది నేను పోయి కూర్చుంటా, నచ్చడం మీద లేదు. పడితే ఇంకేమన్నా చేసుకుంటా. మాట్లాడండి. కడిగి ఫోన్ You, హలో, you, షీస్ క్రైయింగ్. you don't like him, right? నేను Why you ఏమైనా are talking like చేసుకుంటా that? కానీ. హలో, Yeah. అర్థమవుతుందా? నేను తనని ఏమైనా చేసుకుంటా, బెడ్రూమ్ దాకా కూడా పోతాను నేను ఎప్పుడు. మాట్లాడుతున్నా ఇంటారు అసలు. You didn't accept him. Yeah. What you're talking నీతో like? మాట్లాడొద్దు, నువ్వు ఆయనతో మాట్లాడొద్దు అంటే నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేసేట్లు లెక్కనే ఉన్నా. Why you'll do that? You Vamshi told me that you both వంశీ are చెప్పాడు, friends. వంశీ That's it. ఫోన్ తీసుకొని నేను వంశీ ఫోన్ బలగొట్టి ఇప్పుడు బ్లాక్ చేసేస్తాం. వంశీ బ్లాగ్ నైన్తారా? రైట్, నన్ను బ్లాక్ చేసిండు నీ వల్ల. నాతో మాట్లాడతలే 2 days నుండి. యు ఆర్ ద రీజన్ వంశీ బ్లాగ్ ద Yeah. Because I'm not liking this. Because you are demanding on him. He is very good. Like I don't ఇందాకనే have a problem చెప్పినారు for కదా doing the మీరు. videos, but don't try to demand him. ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు? వంశీ ఏమన్నా చేసుకోనకు తెలియదు. సారీ ఇందాక అట్లా బిహేవ్ చేసినందుకు. సో నువ్వు కూడా గర్ల్వే కదా, కొంచెం అర్థం చేసుకో నా సిచ్యువేషన్. నా లైఫ్లో ఏమీ లేనప్పుడు వంశీ వచ్చిండు. సో ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ ఇస్తా అని చెప్పేసి చెప్తే నాకు తీసుకోవడానికి అవసరం అయితలేదు. తనంటే ఇష్టమే, కానీ అది లవ్ అని నేను చెప్పను. ఇష్టమే, వదులుకోలేను, పొసెసివ్ అవుతుంది అన్న అవుతుంది, కానీ దాన్ని లవ్ అని నేను చెప్పను. మీరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఉండండి, నాకేం ప్రాబ్లం లేదు. అది ఓకే తనకి. అసలు నువ్వు మాట్లాడకూడదు ప్లీజ్, నీకు దండం పెడతా. అసలు మీరెవరో తెలియదు, నేను దండం పెడతా అని చెప్పేసి. మీకు ఇంకా ఆప్షన్ ఇచ్చాను కదా, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండండి, వీడియో చేసుకోండి. వద్దు నాకు అసలు. నేను అప్పుడు నేను లిమిట్స్ లో ఉండాల్సి వస్తుంది, ఒక బౌండరీస్ పెట్టుకొని నేను తనతో మాట్లాడాల్సి వస్తుంది. నాకు వద్దు, అవసరం లేదు. మీరు ఎవరో నాకు తెలియదు, నేను మీకు దండం పెడతా అని చెప్పేసి అని అంటున్నంటే అర్థం చేసుకోండి, అవసరమే లేదు. నో అలా మాట్లాడకండి, దండం పెట్టడం అదంతా ఎందుకు? వద్దు. నేను మీకు ఫ్రీడమ్ ఇస్తున్నా. నేను వంశీకి కూడా అదే చెప్పాను, నాకు వీడియోస్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు అని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ ద ప్రొఫెషనల్ లైఫ్. ఐఎమ్ కమింగ్ ఇన్ డిసెంబర్ అండ్ ఐఎమ్ గోనా మీట్ వంశీ అసలు అట్ తన దట్ టైం. గురించి నీకేం తెలీదు కదా, నువ్వెందుకు లవ్ చేస్తున్నావు? ఒక వీడియోకి చూసి తను ఇన్నోసెంట్ అని చెప్పేసి నువ్వు ఎట్లా ట్రై చేస్తున్నావు? టాకింగ్ విత్ మీ అండ్ ఐఎమ్ టాకింగ్ విత్ హిమ్ అండ్ ఐ నో వాట్ హీ ఈస్ నౌ. చాటింగ్ లో ఆయన అన్ని నిజాలే చెప్తున్నాడు అని నీకు ఏమన్నా తెలుసా? ఐ ఈవెన్ స్పోక్ విత్ శ్రీప్రభ. ఓకే, నాకు వంశీ, నేను ఎప్పుడు శ్రీప్రభ ఫ్లాట్లో స్టే చేయలేదు. లైక్ వంశీ వచ్చినప్పుడు నా మీద తను తీసుకునే కేర్ అన్నప్పటి నుండి నేను ఆల్మోస్ట్ తనతో టైం స్పెండ్ చేస్తున్నా. Yeah, I know. I don't have any problem with that. You can do your videos, you can spend your ఏం time చెప్పినా and వంశీ, everything, but ఏమన్నా చేసుకో, కానీ ఏమని చెప్పేసి అని అంటున్నావు. చెప్పాను. అరే నీకు అర్థం కావట్లా, మేము మాట్లాడింది అది. నేను మొత్తం తనకి ఏది వదిలిపెట్టలే, అన్ని చెప్పా సీరియస్ గా. ఏం జరిగింది, ఏం చేస్తున్నావు చెప్పు అన్నీ. ఇప్పుడు ఈమెకు చెప్పు. నేను రాను వర్షని, నేను 9:30 నేను ఉంటాను. వస్తాను తనకి ఇప్పుడు చెప్పలేనంటారా? నేను అసలు తనకి చెప్పలే. తను సరే, ఏమన్నా నేను బ్లాగ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పు ఆమెకి. ఎందుకు బ్లాగ్ చేస్తా? ఆగు షీ ఇస్ వెరీ గుడ్ గర్ల్ డూడ్. నేను అడుగుతున్నా వంశీ ప్లీజ్. బ్లాగ్ ఇప్పుడు నేను బ్లాగ్ చేయమని తను చెప్పలేనంటారా? నేను చేసా, నువ్వు చేసేదానికి తనను నేను నీకు చెప్తున్నా, తనను బ్లాగ్ చేసేసి. ఎట్లా చెప్తున్నా ఇంటారా? ఎందుకు చెప్పదు? how ఎందుకు will you చెప్పదు? do like that? If I say to block your number, he's gonna block your number. Will that be fine with you? He already I'm not blocked it. saying to block your number or anything. Why you are telling తను him to block my స్నాప్చాట్ number? లో, ఇన్స్టాగ్రామ్ లో, కాల్లో, వాట్సాప్ లో అన్ని దాంట్లో బ్లాక్ చేసినాడు. నేను 2 నెంబర్లు నాకున్నాయి, 2 నెంబర్లతో నేను ట్రై చేసిన, నన్ను బ్లాక్ చేసిండు. But I never told him to block your number. Okay? నేను I don't చెప్తున్నా know బ్లాక్ what చేయమని, ఆమె happened చెప్పకపోయినా between నీకు. ఎట్లా
చెప్తున్నా ఇంత ఎందుకు చెప్పొద్దు? తన రిలేషన్లో లేం నైంతారా మేమిద్దరము. తను చెప్తుంది తన పాయింట్ ఆఫ్ వ్యూ, నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి ఇంత చేస్తున్నావు అంతే. వర్షిని, Yeah, Shri. why you trust him? Because he is your brother and he was telling whatever is happening, everything, like every moment. నేను కూడా and శ్రీ everything. ప్రభా వాళ్ళ ఫ్యామిలీ He's మెంబర్ ని, being సో so వదిలేసి true, even చెప్తున్నా if it is కదా. correct or wrong. So I just trust him on that. సో జస్ట్ శ్రీప్రభ తమ్ముడు అని చెప్పి నమ్మేస్తున్నావా? Nothing like that. A little bit of that, but he was telling if whatever he do, like if it is right or wrong, he's being true to what he do. So ఓకే, ఇన్ కేస్ ఒకవేళ ఫ్యూచర్లో that's what we expect, right? వన్ సెకండ్ ఒకవేళ ఫ్యూచర్లో ఇప్పుడు ఓకే అని చెప్పుకొని లవ్కి వెళ్ళిన తర్వాత సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది తప్పుడు కూడా శ్రీప్రభ వాళ్ళనే అని చెప్తావా? No, nothing like that. I'm coming in December. I'm gonna meet you guys and we can spend some time and we can know each other better, right? వెన్ యూ కమింగ్? That's why I was in December. డిసెంబర్. ఓకే, నీకైతే నేనే వెళ్ళిపోతున్నా కదా నైంతారా. నీ ఛానల్లో నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు? హీరోకు అసలు ఎందుకు ఏడుస్తున్నావు నైంతారా? I know you can do your videos. ప్లీజ్ అర్థం చేసుకో కదా. నేను ఎవ్వరికి ఎప్పుడు అట్లా అడగలేదు, వంశీని వదిలే, ఇంకొకటి వదిలే అని చెప్పేసి. అర్థం చేసుకో. నీకు ఇష్టం Naini, if I listen to you and just stop talking with Vamshi, what is the respect I was giving him? Like I cannot just leave him for you, right? తను చెప్పలేదు బ్లాగ్ చేయని చెప్పి వంశీ బ్లాగ్ చేసి ఇంకా మరి ఎందుకు బ్లాక్ చేసినావు వంశీ? నువ్వు సూసైడ్ చేసుకుంటా అంటే నైంతారా. అసలు నేను పర్మిషన్ అడగడానికి మరి శ్రీప్రభ నన్ను బ్లాక్ చేయలేదు ఎందుకు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అసలు? అది problem శ్రీప్రభ కాదు. నన్ను ఎందుకు బ్లాక్ చేయలేదు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా చేసి చెప్తున్నావు శ్రీప్రభ ఎందుకు బ్లాక్ చేయలేదు నన్ను? నువ్వు దాని తర్వాత నాకు call చేసి నాకు Naini, I will ask him to unblock you. But I didn't tell him to తెలియదు. block అమ్మ you. చెప్తాంటే అమ్మ నేను పెద్దగా చేస్తా లొల్లి చెప్తున్నా. నేను ఖచ్చితంగా సూసైడ్ వరకు పోతా. నువ్వు ఆమెను బ్లాక్ చేస్తావా చేయవా? ఆమెకి నో ప్రాబ్లం నీతో మాట్లాడడానికి నాకు ప్రాబ్లమే కదా. నీకెందుకు ప్రాబ్లం మొత్తం మాడితే రిలేషనే లేదు. ఫ్రెండ్ లో ఉండి నా పోవాలని చెప్పేసి అన్ని అరేంజ్ చేసుకున్నాడు. రేపు పోవాలని గ్యారంటీ ఏంది? తను వద్దంటుంది, చెప్తుంది కదా. ఆమె డిసెంబర్ లో వస్తుంది కదా, అందుకే వద్దంటుంది. వర్షిని, తను కలవడానికి కోసం తీసుకెళ్ళడానికి కాదు. యా వంశీ పాస్పోర్ట్ అప్లై చేస్తున్నాడు ఇక్కడ రావడానికి, నువ్వు రమ్మని చెప్పావా? హలో, Maybe future lo use అవుతుందని చేయమన్నాను. I never told him to come right away. Like India, I'm coming in India, December and we're gonna meet India. and, వెళ్ళట్లేదు వదిలేంటారా? spend some ఫ్యూచర్ time లో later. Maybe he's అవసరం gonna వస్తుంది come. అంట. I will take him over అన్ని here. మాట్లాడుకున్నావు వంశీ, అర్థం కాలేదు. అన్ని మాట్లాడుకున్నావు నువ్వు. తనతో ఏదైనా మాట్లాడినా అని చెప్తే ఎందుకు వంశీ ప్రపోజ్ చేసి లైఫ్ లోకి వచ్చినావు? మరి తెలుసే నూరావని తెలుసే జతకా ఇప్పుడు నేను ఎవరైనా ఎందుకు సపోర్ట్ గా నిల్చున్నావు? మరి ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు. ఎందుకు సపోర్ట్ గా నిల్చున్నావు? సార్ ఒక చెప్తుంటావా? ఒక చెప్తాను. ఇప్పుడు వంశీకి నువ్వు ఫ్రెండే కదా? ఫ్రెండే కదా? ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ తను, తనకు నేను ఎప్పుడు లవ్వే. సరే, నీకైతే ఫ్రెండే కదా? ఓకే, వర్షిని, ప్రెసెంట్ యూ అండ్ వంశీ ఆర్ ఫ్రెండ్స్ రైట్? Yeah. ప్రెసెంట్ ఓకే, కూల్. ఇప్పుడు వంశీ నీకు ఫ్రెండే, వంశీకి ఫ్రెండే, ఓకేనా? ఓకేనా? ఆమెకి ఆయన అంటే ఇష్టం. ఎవరికి? అవును, నాకు నువ్వు అంటే ఇష్టం కదా. మరి ఇది వేరేనా? అది వేరే, ఇది వేరేనా? ఒక అమ్మాయికి కన్నా అబ్బాయి కన్నా లవ్ ఫీలింగ్ వచ్చింది అనుకో, దాన్ని ఫ్రెండ్ లెక్క మాట్లాడారు. మరి నేను ఎట్లా మాట్లాడతాను? నువ్వు అతను రోజు లవ్ లెక్కనే మాట్లాడతాను. మరి అవును, తను కూడా ఆమె కూడా అట్లనే మాట్లాడుతుంది. అట్లనే మాట్లాడుతుంది. లైట్ తీసుకుంటా ఆమె ఫీలింగ్స్ పెంచుకుంటే. ఆమె అట్లనే ఏ మాట్లాడుతుంది. తను డిస్టర్బ్ అవుతుంది అక్కడ వర్క్లో ఉంది. వర్షిని, మరి కట్ చేయండి, మీకు ఆమెనే ఇంపార్టెంట్ అయితే. నన్ను వెళ్ళొద్దండి. ఏదో ఒకసారి పంచాయతీ తీసుకొని వస్తాను. మాట పాపం తనకి బయట ఉంటుంది. మరి కట్ చేయి, కట్ చేయి. నువ్వు పంచాయతీ చేసేది నేనే వెళ్ళిపోతా వంశీ, నువ్వే ఉంది ఇక్కడ. నేనెందుకుంటా, నేనే వెళ్తాను. ఆమె తీసుకొని వచ్చి వీడియోస్ కొట్టుకోండి మంచిగా. ఏయ్ Naini, please don't try. హలో వర్షిని,
యా శ్రీ. అతను వెళ్ళిపోయింది, ఏడుస్తుంది తను. ఓకే వర్ష, నేను కాల్ యూ లేటర్. ఓకే 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 స్పీక్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే యా టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే యా షూర్ డెఫినెట్లీ. యా సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. యా బాయ్. Call me after you're done. Yeah, sure, definitely. Oh, okay, Sri. Okay, bye. Bye. అరే నాకు ల్యాండ్ పంచాయతీలోనే టార్చర్ చూస్తున్నా. పొద్దున లేచి పోతున్నా, నైట్ ఎప్పుడు వస్తున్నా, నైట్ టైంలో షూట్లు చేసుకుంటున్నాను నేను. ఈ పంచాయతీ అసలు మనం ఏం చేసామన్నా, పర్మిషన్ అడిగినామన్నా, ఓకే చెప్పాలా లేదా అని. తను మొత్తం మార్చి సూసైడ్ ఎట్టేటో పోయింది. ఇంకా అమ్మాయి కావాలా? నేను చెప్పలే కదన్నా కావాలని. అసలు చెప్పినా నేను అన్న నాకు ఆ పిల్ల కావాలన్నా. అమ్మాయితో మాడకుండా ఉండగలుగుతావా? ఉంటాన్నా, ఏమన్నా నిజం చెప్ప పర్లేదు. ఉంటాన్నా, నాకు అట్లా లేదన్నా. నేను ఫస్ట్ నుండి ఇట్లే కదన్నా, నేను జెన్యున్గా ఉంటున్నా. నేను ఏంటంటే తన ఫ్రెండ్ జోన్లో పెట్టింది కాబట్టి అడిగా పర్మిషన్. ఆయన తర్వాత ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, ఏం చేయమంటావు. తను చెప్పకుండా నేను డైరెక్ట్ చచ్చిపోతా సూసైడ్ చేసుకున్నా అంటే మనం అసలు అది మ్యాటరే కాదు కదా. వదిలే. సో పంచాయతీ ఇదనమాట. నాకే 100 టెన్షన్లు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు టెన్షన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ కొంచెం చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. సో అమ్మాయి కదా పాపం, దానికి ఎవరు లేరు. సో అందుకని అమ్మాయి ఎక్కువ ట్రై చేసింది. అది దాని ఫ్రెండ్స్ కూడా లేరు. అది కాదు పెట్టండి. ఏమంటున్నా అంటే నార్మల్గా మనం 10 మంది ఉంటాం బెస్ట్ టీంలో, రైట్? చుట్టూ 20 మంది ఉంటాం. పొద్దున్న చేస్తే ఆమె ఎక్కడో అక్కడ ఉంటుంది, ఒక్కరితే ఉంటుంది. ఆమె నాతో సరిగ్గా పడదు, ఎవరి టీంతో సరిగ్గా ఎక్కువ చాలా దూరం అంటే ఎక్కువ ఇంగిల్ అవ్వలేదు. వచ్చే మాత్రం ఇంగిల్ అవ్వగలుగుతుంది. సో ఆమె మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ చేసేది నీతోనే. సో ఆ పిల్ల తీసుకోలేకపోతుంది అంత కొంచెం చెప్తే అయిపోతుంది కదన్నా. నువ్వు చేయకు అని చెప్తే అయిపోయింది అప్పుడే. దానికి వీడియో పెట్టి అంత చేసి సూసైడ్ దాకా ఎందుకు? రైట్ తీసుకుని మాట్లాడుతున్నాయి.